నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి. 58 పేజీలో 46th వన్, బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది. శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీ వృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానం. 47th వన్, దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. నెక్స్ట్ 59th పేజీలో ఒక్కవత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యాలి. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమ శివాయ అని జపించి దీపం వెలిగించాలి. ఇది అండి మనకి దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు. ఇలాంటివి మనం చూడటం వల్ల మనం ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు అన్నది తెలుస్తుందండి. మన కోసం మన ఋషులు దాచి ఉంచిన తాళపత్ర రహస్యాలు. 48th చూడండి, కన్య ఋషి సూక్తి. మలము విడుచు వరకు ఎంత తొందరపడుదుమో అంత తొందర దుర్విషయములు అందుంచుము. చూడండి ఎంత బాగా చెప్పారో. మనం డైలీ మలము అంటే తెలిసిన విషయమే కదండి. డైలీ మనం బాత్రూమ్కి వెళ్తాం కదా, అక్కడ మనకి బాత్రూమ్ వచ్చినప్పుడు ఎంత త్వరగా అయితే దాన్ని తొందరపడతామో వెళ్ళాలి అని అర్జెంటుగా, అట్లానే ఎంత తొందర దుర్విషయములు అందుంచుము అన్న. దుర్విషయములు అంటే ఏంటండి? చెడు విషయాలని అర్థం అండి. అలాంటి విషయాల పట్ల కూడా మనం అలానే ఉండాలని చెప్తున్నారు. ఎవరు? కన్య ఋషి సూక్తి అన్నమాట. 49th వన్ చూడండి, కార్తీక స్నానం ఎందుకు. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయడం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. నెక్స్ట్ పేజీ 60. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానము సముద్ర స్నానం చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో నదీ సముద్ర స్నానము దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. ఇది అండి ఇంతవరకు 60 పేజీలో అంతవరకు ఈ వీడియో అప్లోడ్ చేశానండి. చక్కగా ఇవి మీరందరూ చూసి పెద్దలే కాకుండా పిల్లలకు కూడా ఇవి మనం నేర్పిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఋషులు మన కోసం దాచి ఉంచిన ఆ రహస్యాలనే తెలియటం వల్ల మనం ఈ జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది అర్థమవుతాయండి. ఇలాంటివి మనం నేర్చుకోవడం వల్ల. నమస్కారం అండి.